జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ తాటాకు చప్పుళ్లకు భయపడమంటూ కౌంటర్ ఇచ్చారు. అన్ని తెగించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు పవన్. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ఎలా గెలుస్తారో తాము చూస్తామన్నారు. ప్రధానితో ఏం మాట్లాడానో సజ్జలకు ఏం తెలుసని ప్రశ్నించారు. వైసీపీని దెబ్బ కొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయనన్నారు. తానే కొడతానని, తన యుద్ధం తానే చేస్తానని ఆవేశపూరితంగా మాట్లాడారు. అధికార పార్టీ నేతలు అండర్ గార్మెంట్స్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కూడా డబ్బులు అడుగుతున్నారని మండిపడ్డారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు న్యాయం కోసం పోరాడతామని చెప్పారు. ఇక జనసేన నాయకులను రౌడీలంటే వివేకాను చంపిన వాళ్లను ఏమనాలి? అధికార పార్టీ నేతలను ప్రశ్నించారు పవన్. కళాకారుల గురించి మాట్లాడటం కూడా చాలా అభినందించదగ్గ విషయం. అది మనస్ఫూర్తిగా మీరు తెలియజేసినవి, కళాకారులకి పెన్షన్ రావట్లేదు అనేది, అలాగే ఈ ముఖ్యంగా తూర్పు కాపులకు సంబంధించిన సమస్యలన్నీ మీ నోటి వెంట కూడా విన్నందుకు అది చాలా లోతుగా నాకు హత్తుకుంది. అది మీకు నాకు అర్థమవుతోంది. మీరంటే మిమ్మల్ని ఎందుకు ఇంత గౌరవంగా చూస్తున్నారు అనేది మీ అపారమైన అనుభవం ఇవన్నీ. అలాగే మీరు తూర్పు కాపులకు సంబంధించిన సమస్యని చాలా పద్ధతిగా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని, మీరు ఏ సమస్యలు అయితే తెలియజేశారో వాటి గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఒక పొలిటికల్ పార్టీకి కులం, మతం, ప్రాంతం ఇవన్నీ చాలా మాట్లాడాలి, కానీ మాట్లాడితే ఇబ్బందికరమైన విషయాలు ఇవన్నీ. కొంత ఏదైనా ఒక మాట ఎక్కువైపోతే ఒక మాట తక్కువ అయిపోయింది. ఇందాక మీరు మాట్లాడుతుంటే కూడా ఒక సమస్యని చాలా ఆబ్జెక్టివ్గా మాట్లాడదాం అనుకున్నా కానీ ఇంకొకరిని హట్ చేసేసినట్టు అయిపోద్ది, ఇంకొకరిని బాధ పెట్టేసినట్టు అయిపోద్ది. నాకు ఇక్కడ తెగిపోతుంది, కానీ ఇంకొక మాట్లాడదామంటే అది గొడవలు అయిపోతున్న భయం, ఇవన్నీ ఉంటాయి. నిజంగా నేను కులం గురించి నాకు చిన్నప్పటి నుంచి మానవత్వం అనేది ఇష్టపడ్డాను తప్ప నేను ఎప్పుడు కులం అనేది